శ్రీకృష్ణుడు జన్మించిన రాత్రి ఎన్నో మహా సంఘటనలు జరిగాయి. అవి ఏంటో మీకు తెలుసా? వాటిల్లో మొదటిది, చెరసాల తలుపులు వాటి అంతటా అవే తెరుచుకున్నాయి. కాపలాగా ఉన్న భటులందరూ యోగామాయ ప్రభావంలో పడిపోయారు. ఆ రోజు రాత్రి చాలా తీవ్రంగా వర్షం కురుస్తోంది. ఆ వర్షంలోనే పుట్టిన శ్రీకృష్ణుడిని బుట్టలో పెట్టుకుని రేపల్లెకు తీసుకువెళ్లాడు వసుదేవుడు. వసుదేవుడు మాత్రం ఈ తీవ్ర ఘటనని మనసులో పెట్టుకోలేదు. అతని మనసులో ఉన్నదంతా ఒక్కటే, పుట్టింది ఒక మగబిడ్డ అని. అది కంసుడు ఏమాత్రం తెలియకూడదు అని. రెండవది, యమునా నది 2 భాగములుగా విడిపోయింది. నిజానికి శ్రీకృష్ణుడు పుట్టిన సమయంలో వర్షం చాలా ఎక్కువగా కురుస్తుంది. యమునా నది భారీ అలలతో విచ్చలవిడిగా ప్రవహిస్తుంది. వసుదేవుడు శ్రీకృష్ణుడిని బుట్టలో పెట్టుకుని బయలుదేరగానే ఒక అద్భుతం జరిగింది. అది ఏమిటంటే, యమునా నది నీళ్లు శ్రీకృష్ణుడి కాలికి తగిలి 2 భాగములుగా విడిపోయింది. అలా విడిపోయిన భాగముల మధ్య నుండి వసుదేవుడు నడుస్తుండగా బుట్టలో ఉన్న శ్రీకృష్ణుడి కాలి వేళ్లు నీటిలో తడవడం చూసి అనంత శేషునాగు ఒక గొడుగుల రక్షణ ఇచ్చి శ్రీకృష్ణుడిని వసుదేవుడిని రేపల్లికు తీసుకువెళ్ళింది. అలా శ్రీకృష్ణుడు నందుని ఇంటికి చేరాడు. అందరూ చెప్పండి, జై శ్రీకృష్ణ.